వరంగల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. కేయూ రోడ్లో నిర్లక్ష్యంగా కాలువ తవ్వి వదిలేయడంతో ఇద్దరు విద్యార్థులను పొట్టన పెట్టుకున్న అధికారుల్లో మాత్రం చలనం రావట్లేదు. హెచ్చరిక బోర్డులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారు. అటు ఈ నెల 9న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి సుమలత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 9వ తేదీన హన్మకొండ నుంచి ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్ని తన బైక్పై ఎక్కించుకుని పెగడపల్లి వైపు వెళ్తూ ఉన్నాడు. ఈ మార్గంలో కేయూ ఫస్ట్ గేట్ సమీపంలో జాతీయ రహదారికి అడ్డంగా ఆర్ఎండ్బి అధికారులు కాలువ తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీసం ఈ కాల్వను గుర్తించే విధంగా ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో మురికి కాల్వను గమనించకుండా వేగంగా వెళ్లి బైక్తో సహా ముగ్గురు కాలువలో పడిపోయారు. వీరిలో మౌనిక అనే డిగ్రీ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి సుమలత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను బలి తీసుకున్న వరంగల్ మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారుల్లో మాత్రం చలనం రావట్లేదు. హెచ్చరిక బోర్డులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్న రోడ్ల దుస్థితిపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులను చూస్తుంటే. ఎందుకంటే ఇదే రోడ్లోని కల్వర్టు పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం మూలంగా 2 వారాల వ్యవధిలో పెగడపల్లికి సంబంధించిన ఒక బీటెక్ స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్ మృతి చెందారు. ఈ నెల 9న మౌనిక డిగ్రీ విద్యార్థి గొయ్యిలో పడి మృతి చెందగా ఆ రోజే పడిన సుమలత హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. మొత్తం మీద ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తిన ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఆ తర్వాత కానీ మేల్కోలేదు. 2 ప్రాణాలు కోల్పోయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ రోడ్లో ఉన్నాం మనం. ఈ రోడ్లోనే ఇటువైపు నుంచి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం మూలంగా ఇటువైపు వస్తుండగానే అందులో పడి ఇద్దరు కూడా మృతి చెందారు. ఇంకొకరు కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే హెచ్చరిక బోర్డులను కనుక చూస్తే ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోయినాక కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. యాక్చువల్గా ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్కి ఇది అవసరం లేదు, ఈ కాషన్ బోర్డు అవసరం లేదు. రైట్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకు మాత్రం కాషన్ బోర్డు అవసరం ఉంది. కానీ ఈ రోడ్డును మాత్రం ఇలా వదిలేసి లెఫ్ట్ సైడ్ వస్తున్న వారికి మాత్రం కాషన్ బోర్డులు పెట్టారు. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. నేరుగా కల్వర్టు ఎక్కడైతే పనులు కొనసాగిస్తున్నాయో మొన్న ఇద్దరు ప్రాణాలను బలిగొన్న కల్వర్టు మనకు సమీపంలో కనిపిస్తుంది. నేరుగా ఇటువైపు నుంచి కనుక వెళ్తే మళ్ళీ కల్వర్టులో పడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అక్కడ కనిపిస్తున్న బారికేడ్ కనుక లేకపోతే ఎంత స్పీడ్గా వచ్చిన వాళ్ళు సైతం అక్కడికి పోయి అందులో మళ్ళీ గొయ్యిలో పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చూస్తుంటే మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ నిర్లక్ష్యం వీడలేదని చెప్తున్నారు. ఇద్దరు యువతులు, ఒకరు బీటెక్, ఒకరు డిగ్రీ చదువుతున్నారు. ఎన్నో ఆశలు, గంపెడు ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ భవిష్యత్తు పైన. ఆ కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో వాళ్ళ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఇద్దరు మృతి చెందిన తర్వాత కూడా మున్సిపల్ అధికారులు మేల్కోకపోవడం వెనుక ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక రివ్యూ కూడా చేశారు. ఎక్కడెక్కడైతే నగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, అభివృద్ధి పనులు కొనసాగుతున్న క్రమంలో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి, కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చూసినప్పటికీ ఇక్కడ 2 ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ బార్కెట్లు ఏర్పాటు చేశారు, కాషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ మరికొన్ని చోట్ల చూస్తే పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎందుకు కార్పొరేషన్ అధికారులు మేల్కోవడం లేదు, ఆర్ఎండ్బి అధికారులు ఎందుకు మేల్కోవడం లేదు అనేది మాత్రం తెలియని విషయం. ఇప్పటికైనా అధికారులు స్పందించవలసిన అవసరం ఉంది. మరో కొన్ని రోడ్లను చూస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో నగరంలో తెలుస్తుంది. వరంగల్ నగరంలో మరొక చోట రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా కల్వర్టు నిర్మాణం కొనసాగుతుంది. వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్ళే రహదారికి సంబంధించి ఈ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పెద్దమగడ్డ సమీపంలో మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే కాషన్ బోర్డు కాదు కదా, ఒక రోడ్ రోలర్కు రోడ్డు నిర్మాణంలో ఉంది, నెమ్మదిగా వెళ్ళండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రోడ్ రోలర్కి ఏదైతే వర్క్ చేస్తుందో దానికి ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ రోడ్ రోలర్ పనులకు కనుక వెళ్తే మరి ఈ బోర్డు ఉండదు, ఈ కాషన్ బోర్డు కనిపించదు. మళ్ళీ వాహనదారులు ఎటు వెళ్ళాలని తెలియని అయోమయ పరిస్థితి. నగరంలో ఇలాంటి నిర్లక్ష్య పనులు చాలా చేస్తున్నారు. కనీసం బార్కెట్లు ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే వర్కులు కొనసాగుతుందో అక్కడ ఖచ్చితంగా కాషన్ బోర్డు ఏర్పాటు చేయాలన్న జ్ఞానాన్ని కూడా మరిచి మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం మూలంగా అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి. వాళ్ళ కుటుంబాల్లో జీవితాంత విషాదం నింపే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనం పెద్దమ్మగడ్డ రోడ్లో చూస్తే ఇక్కడ రోడ్డు పనులు కొనసాగుతుంటే ఈ విధంగా రోడ్ రోలర్ కొద్దిసేపు అయితే వర్కులు జరిగితే ఈ రోడ్ రోలర్ వెళ్ళిపోతుంది, బోర్డు కూడా దాంతో వెళ్ళిపోతుంది. ఇక్కడ బోర్డు ఉండదు. ఎవరైనా ఇటువైపు వాహనదారులు వెళ్తే వాళ్ళకు ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. మరొక చోట ఎలాంటి నిర్లక్ష్యం ఉందో చూద్దాం.
పెద్దమగ్గడ రోడ్లో మరొక చోట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కల్వర్టు నిర్మాణం కొనసాగుతుంది. ఈ రోడ్డు వైపు నుంచి వచ్చే వరకు కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఒకసారి కనుక మనం చూస్తే బ్రిడ్జి నిర్మాణంలో ఉంది, నెమ్మదిగా వెళ్ళగలరని బోర్డు ఎటువైపు పెట్టారో, కాషన్ బోర్డు ఎటువైపు పెట్టారో చూస్తే తెలుస్తుంది. గోస్లో అంటూ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. అది పోయి ఎక్కడో ఒక మూలకు పెట్టారు. ఇక్కడ నుంచి వచ్చి వాహనం ఇక్కడ నుంచి వచ్చిన దాకా కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న సంగతి తెలియదు. ఒకసారి కనుక రోడ్డు పనులు చూస్తే ఇక్కడ నిత్యం వందలాది లారీలు వెళ్తుంటాయి, ఇతర వాహనాలు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. మనం ఎక్కడ కూడా వాహనదారుడు ఇక్కడికి వచ్చిందాక కూడా తెలియదు. ఒకసారి ఇటువైపు బ్రిడ్జి గోస్లో ఉన్న బోర్డు పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు అది ఎందుకు పెట్టారో కూడా మనకు తెలియదు. కనీసం ఎవరికైనా హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారో ఆ బోర్డు, కానీ ఇక్కడ దగ్గర నుంచి వచ్చిందాకా తెలియదు. ఆ బోర్డు ఆల్రెడీ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాలు అయితే పోతున్నాయి చాలామంది. ఇప్పటికే 2 ప్రాణాలు పోయాయి. అంతకుముందు 2-3 కలవాట్లో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే చాలామంది గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక రివ్యూ చేసాం, సమీక్ష చేసాం, నగరంలో కాషన్ బోర్డులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి కాషన్ బోర్డులు? మనం చూస్తుంటే ఉన్న కాషన్ బోర్డులు ఎటువైపు పెట్టారో, ఎందుకు పెట్టారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది గాయాల పాలవుతున్నారు. ఇక్కడైతే 10-12 మంది దాకా గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు శాశ్వత వికలాంగులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా వీడతారా లేదా? ఇప్పటికైనా అధికారులు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, వాళ్ళు మేల్కొనాలి. కాషన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మున్నాతో రమేష్, టీవీ 9 వరంగల్.